ఎందుకు మనమంతా రక్షింపబడాలి? వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, దయచేసి మారు మనసు పొందు. ఈ మాటలు కూడా నీకు ఎప్పుడు వినిపించకపోవచ్చు. ఒకవేళ ఈ రోజే కనుక నీ చివరి రాత్రి అయితే, రేపు పొద్దున్నే చనిపోయావు అంటే నీ బంధువులంతా వస్తారు, ఏడుస్తారు, పూలు తీసుకొస్తారు, బొరుగులు తీసుకొస్తారు, ఆకులు ఒక్కలు తీసుకొస్తారు, చిల్లర డబ్బులు కూడా తెస్తారు. ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి పాతి పెట్టేస్తారు. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంచుకోరు. చచ్చిపోయిన శవాన్ని అయిపోతావు నువ్వు. ఎక్కువ రోజులు ఉంచుకుంటే నువ్వు వాసన వచ్చేస్తావు. అందుకని ఏడ్చుకుంటూ తీసుకెళ్ళిపోతారు, పాతి పెడతారు. ఇంటికి వస్తారు. 3వ రోజున 5వ రోజున చిన్న దినం చేస్తారు. 15వ రోజున 11వ రోజున పెద్ద దినం చేస్తారు. నీ దినానికల్లా నీది ఒక ఫోటో రెడీ చేయించి పెడతారు. గోడకు వేసేస్తారు నీ ఫోటో. సంవత్సరానికి సంక్రాంతికో, ఉగాదికో, దసరాకో బాగా క్లీన్ చేస్తారు. బొట్టు పెట్టి ఒక దండేస్తారు. నీ బ్రతుకు ఒక ఫోటోలాగా ఉండాలని దేవుడు కోరుకోవట్లా. ఆయన సజీవుడు. ఆయనను నమ్ముకుంటే నీకు చావు లేదు. ఇక్కడ చనిపోయినా నువ్వు నిత్య జీవంలోకి ఎంటర్ అవుతావు. దయచేసి తెలుసుకో. ఆయన నమ్ము, చాలా మంచిది. దేవుని రాజ్యం చేరాలి అంటే మనం ఎవరి మాట వినాలి? యేసు ప్రభు వారైతే బైబిల్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నా జీవితంలో నేను చాలా సిగరెట్లు తాగాను, 5 నిమిషాలు మాత్రమే తృప్తి ఉంటుంది. నా జీవితంలో నేను చాలా మందు తాగాను, ఓన్లీ ఒక 2 గంటలు మాత్రమే కిక్ ఉంటుంది. నా జీవితంలో 150 సార్లు ఫ్లైట్ ఎక్కాను. ఇండియాలో నేను ఎక్కని ఫ్లైటే లేదు. నాకు ఎప్పుడు కూడా తృప్తి లేదు. నేను బాగా తిండిపోతుని 8 5-స్టార్ హోటల్లో నేను బస చేశాను. నాకు నచ్చిన మన ఇండియాలో దొరికే ప్రతి వస్తువుని తిన్నాను. నాకు ఎప్పుడు కూడా తృప్తి లేదు. యేసు ప్రభువు నా జీవితంలోకి వచ్చాడు, నాకు ప్రశాంతతని ఇచ్చాడు. దయచేసి మీరు కూడా ఈ ప్రశాంతతను తెలుసుకోవాలి. ఈ ప్రశాంతతను మీరు పొందుకోవాలి. ఈ సంతోషం, ఈ సమాధానం మీకు కావాలి అంటే మీరు ఎక్కడున్నా పర్వాలేదు. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు, నా హృదయంలో మీరు ఉండండి, నేను నీ కుమారుడిగా కుమార్తెగా ఉంటాను, నన్ను అంగీకరించండి, నేను ఇంకెప్పుడు తప్పు చేయను, నిజమైన దేవుడు నీవేనని నేను ఈరోజు తెలుసుకున్నాను అని నీ గుండెల్లో, నీ హృదయంలో కొంచెం విశ్వసిస్తే చాలు. నిన్ను ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా అంగీకరించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. దయచేసి నువ్వు పొందుకుంటావా రక్షణని? మంచిది.